అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. కళ్యాణ మండపం, దానికి అర్ధపర్లంగు దూరంలోనే ఆటో దిగిపోయాను. పచ్చని పందిట్లో తెల్లటి ట్యూబ్లైట్లు వరుసగా వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి. చిన్న చిన్న రంగురంగుల దీపాల తోరణాలు పరిసరాలను వింతగా వెలిగిస్తూ మెరమిట్లు గొలుపుతున్నాయి. రాత్రి 7 గంటలకి సమయానికి బస్సు అందటం వలన ముహూర్తానికి 2 గంటల ముందే చేరుకున్నాను. మండపం గేటు ముందు ప్రమీలా వెడ్స్ శ్రీనివాస్ అన్న అక్షరాలు 2 చిహ్నాల మధ్య హార్ట్ గుర్తు అందంగా చూపరులని ఆకట్టుకుంది. ఈ పరికిణి బోణీలో ఉన్న 2 అమ్మాయిలు అతిథులపై పన్నీరు చల్లుతూ గులాబీలు అందిస్తున్నారు. ఓవైపు ఎరుపు తెలుపుతో ఉన్న బ్యాండ్ మేళం వాళ్ళు వాద్య ఘోషతో ఇటీవల సినిమా పాటలను హోరెత్తిస్తుంది. పెళ్లి జరిగే వేదిక అలంకరించిన పూల గుత్తులతో జలతారు నగిషీలతో వెలుతురు జలపాతంలా వెలిగిపోతూ ఉంది. పెళ్ళి ఆర్భాటంగానే చేస్తున్నాడు పరమేశం. ఎక్కడున్నాడో వీడు కన్యాదాత, ముందు వాణ్ణి పట్టుకొని హాజరు వేయించుకోవాలి. మనసులో చిన్నగా నవ్వుకుంటూ మండపం వరండాలో నుంచి చూశాను. అక్కడ జనం గుంపులు గుంపులుగా పోగే ఉన్నారు. జనం ప్లేట్లతో ఎగబడుతున్నారు. అటువైపుగా అడుగులు వేశాను. ఒక గుంపు మధ్య పరమేశం పంచెకట్టులో అరుస్తూ ఆరాటపడుతూ కనిపించాడు. అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. నన్ను చూసి ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. ఏరా, ఇదేనా రావటం? చెల్లాయేదిరా, ఇద్దరిని రమ్మని ఫోన్లో మరీ మరీ చెప్పాను కదరా, నిష్ఠూరంగా నిలదీశాడు. నా తప్పేమీ లేదురా, కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులంటూ కదలలేను అని అంటూ మీ చెల్లెలు చివరి క్షణంలో చతికిల పడిపోయిందని సంజాయిషి ఇచ్చుకున్నాను. తాను కూడా వస్తే బాగుండేది కదరా. సరేలే, భోజనం చేసేసేయ్, ఓ పని అయిపోతుంది కదా, తర్వాత మాట్లాడుకోవచ్చు. అవతల పెళ్లి కొడుకు తరపున బంధువులు అందరికీ ప్రత్యేకంగా భోజనాలు పెట్టించాలి అని అంటూ పరమేశం ఒక ప్లేట్ తీసుకొని అందులో భోజన పదార్థాలు వడ్డించి నా చేతిలో పెట్టి అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయాడు. నేను కాస్త ఎడంగా జరిగి కుర్చీని ఒకటి లాక్కొని తీరికగా భోజనానికి ఉపక్రమించాను. ఒక జునపాల కుర్రాడు అటూ ఇటూ తిరుగుతూ భోజనం చేసే అతిథుల్ని తన వీడియో కెమెరాలతో బంధిస్తున్నాడు. ఆ కుర్రాడు కెమెరా వెలుగును తట్టుకోలేక మొహం తిప్పుకున్నాను. రాత్రివేళ అర్ధ భోజనమే మంచిది అని అనుకుంటూ నెమ్మదిగా ఫలాలు వెతుకుతున్నాను. పరమేశం నేను ఒకే ఊరి వాళ్ళము, ఒకే వీధి వాళ్ళం కూడా. జీవన పోరాటంలో చదువు ఉద్యోగ ప్రయత్నాలను సరిసమాన అవస్థలు పడ్డవాళ్ళం. ఎలాగైతేనేం మేమిద్దరం ఉద్యోగ ప్రయాణాలలో స్థిరపడ్డాము. పరమేశం ఒక గుమస్తాగా కేంద్ర ప్రభుత్వ శాఖలో కుదురుకున్నాడు. నేను అధ్యాపక వృత్తి శిక్షణను పొంది అంచెలంచెలుగా ఎదిగి ఇదిగో ఇప్పుడు ఒక జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను. పరమేశానికి 3 ఆడపిల్లలే, 3 ముత్యాల్లాంటి పిల్లలు. తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్లే అన్నిటిలోనూ. చదివినంత వరకు ఫస్ట్ మార్కులే తెచ్చుకున్నారు. కానీ పరమేశం పెద్ద చదువులు చెప్పించటం శుద్ధ దండగనుకొని పెద్ద పిల్లను ఇంటర్ వరకు చదివించి ఇంట్లోనే కూర్చోబెట్టాడు. పెద్ద పెద్ద చదువులు చదివించిన కొద్దీ ఈ ఆడపిల్లలకు పెద్ద సంబంధాలు చెయ్యాలరా, తనకా శక్తి లేదంటూ మదన పడేవాడు పరమేశం. మొదట్నుంచి అతను చాదస్తపు భావాలున్న మనిషి. ఆడ మగ వివక్ష తేడా సృష్టిలోనే స్పష్టంగా ఉంది అని అనేవాడు. చదువులోనూ ఉద్యోగాల్లోనూ స్వేచ్ఛలోనూ ఆడవాళ్ళు వెనుకుంటేనే సమాజానికి అందం ఆనందం అనేవాడు. ఏదో ఉద్యోగ ఇబ్బందుల వలన ఆరోగ్య లోపం వలన అంతటితో సరిపెట్టుకున్నాడు. కానీ పున్నామనరక ప్రయత్నంలో పుత్ర రత్నం కోసం ప్రయాసపడి భంగపడ్డాడు. పెద్దపిల్ల ప్రమీల తండ్రి చదువుని మానిపించినప్పుడు ఆమె చాలా గొడవ పెట్టింది, ఏడ్చింది కూడా. తండ్రికి నచ్చచెప్పమని నన్ను ఎంతగానో బతిమలాడింది. పరమేశం భావాలను నేను మార్చలేకపోయాను. ఈ రోజున ఆడవాళ్ళు అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు అని అంటే ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏది వెలగబెట్టినా సరే పెళ్ళే కదరా ఆడపిల్లలకు పరమావధి అని అంటూ నా నోరు మూయించేవాడు. అలాంటి పరమేశం ఇదిగో ఇప్పుడు పెద్దపిల్ల ప్రమీల పెళ్లి చేస్తున్నాడు. ఇద్దరేమో 100 మైళ్ళ దూరంలో ఉన్నా సరే నెలకి ఒక్కసారైనా చిన్ననాటి స్నేహాన్ని
సాన్నిధ్యాన్ని నిలుపుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ మధ్య ఫోన్లో ప్రమీలకు మంచి సంబంధం కుదిరిందిరా. అబ్బాయి సరదాగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు బాగా స్థితిమంతులే, ముగ్గురు అన్నదమ్ములు. ఈ అబ్బాయి ఆఖరిపాడు. ఇద్దరు అన్నయ్యలకు పెళ్ళిళ్ళైపోయాయి. కట్నం ఏమీ వద్దన్నారు. లాంఛనంగా 1,00,000 రూపాయల కట్నం ఖర్చుల నిమిత్తం సరిపుచ్చుకోమని నేను ఇచ్చి వచ్చేశాను. నిశ్చితార్థం జరిగిపోయినట్లే. మన అమ్మాయిని అబ్బాయి ఏదో పెళ్లిలో చూసి వివరాలు అడిగాడట. మన అమ్మాయి అందం అబ్బాయికి బాగా నచ్చిందట. మోజుపడి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టు పట్టాడట. ఇదంతా అదృష్టం మనకు. పరమేశం పరమ సంతోషంగా చెప్పాడు. అభినందనగా వాడి సంతోషంలో నేను పాలు పంచుకున్నాను. కలవారి కోడలు కావటం ప్రమీల అదృష్టమే. మరి వీడియో కుర్రాడు మళ్ళీ నా వైపు తిరగటంతో వెలుగుల కాంతి ముఖం మీద పడింది. ఆలోచనలు అన్నీ వదిలించుకొని త్వరగా భోజనం ముగించి బఫే డిన్నర్ నుండి బయటపడ్డాను. బ్యాండ్ మేళం ఆగిపోయింది. వరండాలోని సన్నాయి మేళం అన్నమయ్య కీర్తనను కమ్మగా వినిపిస్తుంది. తాంబూలం నములుతూ కళ్యాణ మండపం లోపలికి వచ్చాను. నా అర్ధభాగాన్ని, కనీసం పిల్లల్ని కూడా తీసుకురానందుకు పరమేశం భార్య మహాలక్ష్మి నన్ను ముద్దాయిగా నిలబెట్టింది. పెళ్లి కూతురు అలంకరణలో ప్రమీల ముచ్చటగా ముగ్ధ మనోహరంగా ఉంది. ఏమ్మా, పెళ్లి కూతురు అయిపోయావు? చదువు సాగలేదు కదా, ఉద్యోగం చేస్తావా? నీ ఇష్టానికి తగ్గట్లుగా పెళ్ళైన తర్వాత మీ ఆయన్ని సాధిస్తావా? నవ్వుతూ వేళాకోళమాడాను. ప్రమీల నవ్వింది, కానీ ఆ నవ్వులో జీవం లేదు. పెళ్లి కొడుకుని చూడాలి అని అనిపించి అతని విడిది గదుల వైపు నడిచాను. పెళ్లి కొడుకు శ్రీనివాస్ కాస్త బొద్దుగా ఉన్నా నిజంగా అందంగా హుందాగా ఉన్నాడు. అతని చుట్టూ 10 మంది స్నేహ బృందం ఎగిసిపడుతూ కబుర్లు చెబుతున్నారు. ఏవేవో జోకులు వేసుకున్నారు. తుళ్ళి పడుతూ శీతల పానీయాలు తాగుతున్నారు. వాళ్ళ మాటల్లో, జోకుల్లో కట్నం గురించే నాకు వ్యంగ్యంగా కనపడుతున్నాయి. ఒక బాధ్యత గల అధ్యాపకునిగా వాళ్ళ మాటలకు మనస్తాపం కలిగిన పెళ్లి కొడుకుతో కరచాలనం చేసి పరమేశం స్నేహితుడిగా నన్ను నేను పరిచయం చేసుకొని బయటపడ్డాను. వీళ్ళంతా పెళ్లి కాని వాళ్లే. ఎప్పుడో ఏదో ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టాల్సిన వారే. పిల్లలెవరికి సొంత వ్యక్తిత్వం ఉన్నట్లుగా లేదు. ఏ ఒక్కరికి తమదైన నిబద్ధత లేదు. బాధపడుతూ హాల్లోకి వచ్చాను. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. భోజనం చేసి అతిథులు అంతా హాల్లో సర్దుకుని కూర్చుంటున్నారు. నీలీల పాడిదవేరా అని అంటూ డోలు సన్నాయి మేళం వాయిస్తుంది. కళ్యాణ వేదిక ముందు కూర్చున్నటువంటి పురోహితుడు ముహూర్తానికి గంట ముందే పెళ్లి కొడుకుని పీటల మీదకు తీసుకొని రమ్మని పిలుపునిచ్చాడు. 1, 2, 3 పిలుపు. పీటల మీదకు పెళ్లి కొడుకు రాలేదు. పురోహితుడు మరొకసారి హెచ్చరించాడు. అయినా పెళ్లి కొడుకు విడిది నుంచి కదిలి రాలేదు. అదిగో అప్పుడే అంతమంది పెళ్లి జనం మధ్య ఆ వార్త ఆటంబాంబులా పేలింది. పెళ్లి కొడుకు కట్నం కోసం పట్టు పడుతున్నాడట. అది ఆటంబాంబే కదా. అదేమిటి, పెళ్లి కొడుక్కి కట్నం ఇవ్వలేదా? ఇస్తే ఎంతిచ్చారు? వాళ్ళు అడిగారా? వీళ్ళు ఇవ్వలేమన్నారా? పెళ్లి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు అని అన్నారు కదా, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయన్నారు. అసలు ఏం మాట్లాడుకున్నారు? మధ్యలో ఈ తేడా ఎందుకొచ్చింది? ఏం జరిగిందట? గుసగుసలు, వ్యాఖ్యానాలు. జనంలో పరమేశం ముఖం వాడిపోయింది. పెళ్లి పందిరి కళ తప్పిపోయింది. ఆడపిల్ల వైపు పెద్దలంతా విడిదింటి వైపు కదిలారు. పరమేశంతో పాటు వికలమైన మనసుతో నేను కూడా నడిచాను. పెళ్లి కొడుక్కి 3 లక్షల కట్నం ఇవ్వాలి. మరో మాట లేదు. పెళ్లి కొడుకు తండ్రి నిర్మోహమాటంగా అన్నాడు. మౌనం అంగీకారం అన్నట్లు పెళ్లి కొడుకు శ్రీనివాస్ పెదవి విప్పలేదు. ఏంటి, ఎందుకిలా మాట్లాడుతున్నారు? మా వల్ల లోపం ఏమైనా జరిగిందా? చెబితే సరిదిద్దుకుంటాం కదా. కట్నం ఏమిటి? నిశ్చితార్థంలో ఈ మాటలు రాలేదు కదా. లాంఛనాలు జరిపితే చాలు అని అన్నారు కదా. లాంఛనాలు కాకుండా 1,00,000 రూపాయలు మీకు ముందే ముట్ట చెప్పాను కదా. ముహూర్తానికి ముందు ఇప్పుడేమిటి? ఇలా పరమేశం ప్రాధేయపడుతూ అడిగాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కటే తక్కువ. ముష్టి 1,00,000 రూపాయలు ఏదో ఖర్చుల కోసమంటూ ఇచ్చావులే. నాకు మతి లేక నిశ్చితార్థంలో అడగలేదు.
అసలు కట్నం లేకుండా పెళ్ళేమిటి అని పెళ్ళికొడుకు తన స్నేహితుల ముందు చాలా చిన్నతనంగా ఉందట. మీరు కట్నం ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. పెళ్ళికొడుకు తల్లి నిష్కర్షగా చెప్పేస్తుంది. ఇప్పటికిప్పుడు కట్నం 3 లక్షలంటే మాటలా? పరమేశం గొనుక్కుంటూ వాళ్ళని దీనంగా అడిగాడు. మొత్తం సొమ్మును ఏర్పాటు చేయండి, లేదా 3 రోజుల్లో పిల్లను తీసుకుని వెళ్లే ముందు ముట్ట చెప్తాను అని స్టాంపు పేపర్ మీద రాసివ్వండి. పెళ్ళికొడుకు తండ్రి హుకుం జారీ చేశాడు. నాకు చాలా ఉక్రోషంగా ఉద్వేగంగా ఉంది. చిచి, వీళ్ళంతా అసంబద్ధంగా మాట్లాడుతున్నారేమిటి? మనుషుల్లో స్థిరత్వం లేకుండా పోయింది. ఎప్పుడెలా మాట్లాడుతున్నారో, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియకుండానే పోయింది. కట్నం లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని నేనెంతగానో ఆనందించాను. అన్ని సంబంధాల కంటే డబ్బు సంబంధం ఒక్కటేనా? సరే, నేను అలాగే నోటు రాసిస్తాను. కార్యక్రమం జరగనివ్వండి. పరమేశం సుదీర్ఘమైన ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చాడు. స్టాంపు పేపర్లు తీసుకొని రావటానికి ఎవరినో వెంటనే పురమాయించాడు. అతిథుల్లో ఒక ప్లేడర్ గారితో ఒప్పంద పత్రాలు రాయించడానికి ఏర్పాటు చేశారు. పెళ్ళికొడుకు శ్రీనివాస్ పీటల మీద కూర్చోవటానికి ఒప్పుకున్నాడు. సన్నాయి మేళం నీలీల పాడెదవేవా అని అంటూ రాగం తీస్తుంది. విడిదింట్లో నుంచి భారమైన హృదయాలతో బయటపడ్డాము. పెళ్లికూతురు గదిలోకి దిగులు పడుతూ వచ్చాము. పరమేశం ఆందోళన, ఆరాటం, బాధని అణుచుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. అంత డబ్బు 3 రోజుల్లో ఎలా ఏర్పాటు చేస్తావురా? నీ స్తోమత స్థాయి ఆలోచించవా? అనుమానం చావక పరమేశాన్ని అడిగాను. ఏదో చెయ్యాలరా, ఈ పెళ్లి మాత్రం ఆగకూడదు. ఇంటి మీద కొంతప్పు పుడుతుందేమో చూస్తాను. మిత్రుని ఎవరినైనా కదిలించి పరమేశం మాటలతో వీడికి ఏదో రకంగా సహాయపడాలి అన్న ఆలోచన నాలో కూడా కలిగింది. నాన్నగారు, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. అంతవరకు గదిలో ఒక మూలగా కూర్చొని మౌనముద్రలో ఉన్న ప్రమీల గొంతు ఒక్కసారిగా విప్పింది. ఏంటమ్మా చెప్పు? పరమేశం కూతురు వైపు నిస్సత్తువుగా చూస్తూ అన్నాడు. నేనీ పెళ్లి చేసుకోను నాన్న, స్థిర గంభీర స్వరంతో పలికింది ప్రమీల. తల్లి ఏడుపులు లంకించుకుంది. చుట్టూ బంధువులు సానుభూతిగా చూస్తున్నారు. ఏమిటమ్మా, నువ్వు నా ప్రాణం తీయటానికే పూనుకున్నావా? పరమేశం నిస్త్రాణంగా గోడకు చాలికిలపడ అన్నాడు. మిమ్మల్ని నన్ను రక్షించుకోవాలనే నా ఉద్దేశం నాన్నగారు. మీరేం చేసినా మీరేం చెప్పినా ఇక నేను ఈ పెళ్లి చేసుకోను. అంతేకాదు, పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులు కట్నం కారణంగా ఈ పెళ్లి ఆపేశారు అని ఇప్పుడే నా స్నేహితురాలు సెల్ ఫోన్లో నుంచి పోలీసులకు ఫోన్ చేశాను. ప్రమీల చాలా నిశ్చలంగా నిబ్బరంగా అంది. ఇరువైపుల బంధువులు, స్నేహితులు అంతా విస్తుపోయారు. నేను అబ్బురపడుతూ చూశాను ఒకసారి ప్రమీల వైపు. ప్రమీల మాట వినగానే పరమేశం తలపట్టుకున్నాడు. ఓసి పిచ్చిదానా, నీకు బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నాయటే ఎంత పని చేశావే? నీకు పెళ్ళయ్యే యోగం ఉందే? ఎవడు పెళ్లి చేసుకుంటాడే నిన్ను? ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పుకుంటాను. కూతురు పైన ఎంతెత్తునెగురుతూ పరమేశం చివాట్లు పెడుతున్నాడు. స్టేషన్కి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. పోలీసులు వచ్చినా రాకపోయినా నేను ఈ పెళ్లిని మాత్రం చేసుకోను. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేయలేరు. ప్రమీల మరింత ఖచ్చితంగా చెప్పేసింది. పెళ్లి కూతురి మాటలు, నిర్ణయం క్షణంలో కళ్యాణ మండపమంతా అల్లుకుపోయాయి. ఆ నిమిషంలో సన్నాయి మేళం ఆగిపోయింది. సందడి కూడా ఆగిపోయింది. ఎవరికి వారు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. కొందరు ఇక పెళ్లి జరగదని తిరుగు ముఖాలు పడుతున్నారు. ఇంతలో కట్నం తాలూకా బాండు పేపర్లు ఓ వ్యక్తి తీసుకొని వచ్చాడు. పెళ్లి కూతురు ప్రమీల పోలీసులకు ఫోన్ చేయటం, ఆ కబురు మగవారికి ఎలా అందిందో, ఏం జరిగిందో, వాళ్ళల్లో ఏ కలకలం రేగిందో కొద్ది నిమిషాల్లోనే అక్కడ దృశ్యం మారిపోయింది. పెళ్ళికొడుకు తల్లి, తండ్రి, 2 అన్నయ్యలు పెళ్లికూతురు గదిలోకి హుటాహుటిగా వచ్చి పరమేశం చేతులు పట్టుకున్నారు. బావగారు, ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది. ఏ దుష్ట గ్రహానికో కన్ను కుట్టి ఆటంకం కలిగించింది. ఎవరో మాటల వలన ఇంకా కట్నం కావాలని ఇబ్బంది పెట్టాం. జరిగింది మర్చిపోండి. పెళ్ళికొడుకు మమ్మల్ని చెడామడా తిడుతున్నాడు. ప్రమీలను తప్ప మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. మాకే బోలెడాస్తి ఉంది, ఇక కట్నంతో పనేమిటి? లేవండి,
ముహూర్తం దాటిపోకుండానే ఈ పెళ్లి జరిపించేద్దాము. వారి మాటలు అందరికీ విస్మయాన్ని కలిగించాయి. పరమేశం వాళ్ళ మాటలు నమ్మలేనట్లుగా నాటకంలోని పాత్రధారిలా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. సన్నాయి మేళం కొత్త కీర్తనకై గొంతు సవరించింది. బ్యాండ్ మేళం జత కలిసింది. కళ్యాణ మండపం మళ్లీ కళకళలాడింది. అప్పటికే ముహూర్తానికి ఇంకా కొద్ది వ్యవధి మాత్రమే ఉందని పురోహితుడు తొందర పెట్టాడు. అందరూ పెళ్లి మండపం వైపు కదిలి వెళ్లారు. పెళ్లికూతురు ప్రమీల మాత్రం తన గదిలో నుంచి కదల్లేదు. ఏదో నాటకంలోలా మగ పెళ్లివారి మనసులు మారాయని నేను ఈ పెళ్లి చేసుకోను, ఆమె ఖరాఖండిగా చెప్పేసింది. పరమేశం అన్ని విధాలుగా చెప్పాడు. ప్రమీల తల్లి ఎంతగానో బతిమలాడింది. బంధువులు, స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు శత విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. నేను ఓడిపోయాను అంకుల్, నా నిర్ణయం మారదు, నాకీ పెళ్ళొద్దు. ప్రమీల భీష్మించుకొని కూర్చుంది. పరిస్థితి పెళ్ళికొడుకు శ్రీనివాస్కి అర్థమైందేమో. అతను పెళ్లికూతురు గదిలోకి వచ్చాడు. సారీ, ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. నేను మౌనంగా ఉండటమే ఈ రభసకు అనర్థానికి కారణమై ఉంటుంది అని అనుకుంటున్నానని శ్రీనివాస్ సిగ్గుపడకుండా క్షమాపణ చెప్పాడు. ప్రమీల కొద్ది క్షణాల వరకు సమాధానం ఇవ్వలేదు. తటాల్న తల ఎత్తి పెళ్ళికొడుకు ముఖంలోకి సూటిగా చూసింది. శాంతంగా గంభీర స్వరంతో పలికింది. ఎవరి పెళ్లిలోనో నన్ను మీరు చూశాను అని అన్నారు. నా అందానికి మోజుపడి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని అన్నారు. పెద్దలు సరే అన్నారు. మాకే బోలెడాస్తుంది, కట్నం అవసరం లేదు అని అన్నారు. అయినా కూడా మా నాన్నగారు ₹1,00,000 కట్నం ఖర్చుల రూపంలో ఇచ్చారు. లాంఛనాలు కూడా బాగానే జరిపించారు కదా. మీ వాళ్ళు ముహూర్తానికి ముందు మళ్ళీ కట్నం కావాలన్నారు. దానికి మీరు మౌనం వహించారు. వాళ్ళని మాత్రం ఖండించలేదు. అంటే నా రూపం కంటే, నా అందం కంటే, నా వ్యక్తిత్వం కంటే మీకు కట్నం ఎక్కువనే కదా అర్థం. నేను తిరగబడి పోలీసులకు ఫోన్ చేయగానే మీ వాళ్ళు మళ్ళీ మాట మార్చారు. మీరేమో తప్పును ఒప్పుకుంటున్నానని, నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమే అని అంటున్నారు. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఏది నమ్మాలి? మీ మాటల్ని ఎలా నమ్మాలి? నేను ఈ పెళ్లికి సిద్ధమే, కానీ ఒక్క షరతు. ఆ షరతు మీరు అంగీకరిస్తే, దాన్ని మరొక ఆలోచన లేకుండా అమలు పరిస్తే మిమ్మల్ని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ప్రమీల గొంతులో ఒక స్థిత ప్రతిజ్ఞ ధ్వనించింది. అందరి ముఖాలలో ప్రశ్నార్థకం. ప్రమీల షరతు ఏమిటని, ఏమై ఉంటుంది? పెళ్ళికొడుకు శ్రీనివాస్ దానికి ఎలా స్పందించాలో అని అన్నట్లుగా కాసేపు నిశ్చలంగా ఉండిపోయాడు. నువ్వు ఏ షరతు పెట్టినా సరే నేను ఒప్పుకుంటాను. దాన్ని అమలు చేసి నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ జనం సాక్షిగా, ఈ కళ్యాణ మండపం సాక్షిగా, నా మనస్సాక్షిగా చెబుతున్నాను అని అంటూ శ్రీనివాస్ వాగ్దానం చేశాడు. పెళ్లి జనం అందరూ ప్రమీల షరతు ఏంటి అన్న ఆత్రంలో తల మునకలవుతున్నారు. మీకు ఆస్తి ఉంది కదా, ఎన్నో ఆదాయాలు కూడా ఉన్నాయి. మీ వాళ్ళు ఆస్తి ఆదాయాలు మొత్తంలో మీకెంత భాగం ఉందో, ఎంత భాగం వస్తుందో అంతా నిర్ణయించుకొని ఆస్తి మొత్తం నా పేరున పెళ్లికి ముందే రాయించండి. ఆ ఏర్పాట్లు ఇప్పుడే జరిగేలా చూడండి. మిమ్మల్ని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని పలికింది. ప్రమీల మాటలకు మగ పెళ్లివారు ముఖాలు చూసుకున్నారు. కొందరు విస్తుపోయారు, కొందరు అవాక్కయ్యారు. ఇదెక్కడ విడ్డూరం అని అన్నట్లు మరికొంతమంది చూశారు. పెళ్ళికొడుకు శ్రీనివాస్ మాత్రం ప్రమీల వైపు కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాడు. నేను ప్రమీలను ఆశ్చర్యంగా చూశాను. మెచ్చుకోలుగా మనసులోనే అభినందించాను. పెళ్ళికొడుకు ఆస్తి మొత్తం ముందుగా తన పేరున రాయమంటుంది ప్రమీల. ఎందుకు రాయమంటుంది? ఇది కొత్తగా ఉంది కదూ. ఆమెలో ఏ నమ్మకానికి బీటలు పడిందో, ఏ విశ్వాసం దెబ్బతినిందో, ఆ భవిష్యత్తు గురించి, ఏ భద్రత గురించి, ఏ భరోసా గురించి వెంటపడిందో. నిజానికి ఈ పురుషాధిక్య ప్రపంచంలో కట్నమిచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే ఆడదానికి ప్రమీల కోరినట్లు పెళ్ళికొడుకి సంబంధించిన ఆస్తిని పెళ్లి కూతురు పేరిట ముందే రాయాలి. అది చేస్తే ఆడపిల్లల జీవితాలకు కొంత భద్రత, భరోసా కలుగుతాయేమో. ఇంతకీ ప్రమీల పెళ్లి జరుగుతుందా? ఆ అమ్మాయి కోరిక నెరవేరుతుందా? శ్రీనివాస్ స్పందించాడు కదా.
మరి జరుగుతుందేమో. కథ సమాప్తం. కథ పేరు గెలుపు నాది. రచన గోగినేని మణి గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.